శ్రీ శనైశ్చర స్తోత్రం. పురాణాల ప్రకారం శనిదేవుడు రోహిణీ శకట భేదనం తలపెట్టినప్పుడు దానివల్ల కలిగే కరువు కాటకాల నుండి ప్రజలను రక్షించడానికి దశరథ మహారాజు స్వయంగా శనిదేవుడిని ఎదుర్కొని ఈ స్తోత్రంతో ప్రసన్నం చేసుకున్నారు. స్తోత్రపఠన ఫలితాలు: ఏలినాటి శని ఉపశమనం, స్థిరత్వం, దోష నివారణ. ధ్యాత్వా సరస్వతీం దేవీం గణనాథం వినాయకం రాజా దశరథః స్తోత్రం సౌరేరిధమ ధాకరోత్. అంటే సరస్వతీదేవిని ఘననాథుడైన వినాయకుని ధ్యానించి దశరథ మహారాజు సూర్యపుత్రుడైన శనిదేవుని ఈ విధంగా స్తుతించడం ప్రారంభించారు. దశరథ ఉవాచ: నమః కృష్ణాయ నీలాయ చితికంఠనిభాయ చ నమో నీలమయాఖాయ నీలోత్పల నిభాయ చ. అంటే నల్లని వర్ణము కలవాడు, శివుని వంటి కాంతి కలవాడు, నీలమణి కాంతులు చిందేవాడు, నల్ల కలువ వంటి దేహము కలవానికి స్వామి నీకు నమస్కారము. నమో నిర్మాంసదేహాయ దీర్ఘశ్మశ్రుజాటాయ చ నమో విశాలనేత్రాయ శుష్కోదర భయానక. అంటే మాంసం లేని శరీరం కలవాడు, పొడవైన గడ్డము, జడలు కట్టిన జుట్టు కలవాడు, విశాలమైన నేత్రాలు కలిగి ఎండిపోయిన పొట్టతో భయంకరంగా కనిపించే స్వామివారికి నమస్కారము. నమః పరుషగాత్రాయ స్థూల రోమాయ వై నమః నమో నిత్యం శుద్ధాయ నిత్యతప్తాయ వై నమః. అంటే గరుకైన దేహం కలవాడు, పొడవైన రోమములు కలవాడు, ఎల్లప్పుడూ ఆకలితో ఉన్నట్టు కనిపించే స్వామివారికి నమస్కారము. నమః కాలాగ్నిరూపాయ కృతాంతక నమోస్తుతే నమస్తే కోటరాక్షాయ దుర్నిరీక్షాయ వై నమః. అంటే ప్రళయ కాలాగ్ని రూపము కలవానికి, యముని వంటి వానికి, లోతుకు పోయిన కళ్ళు కలిగి చూడటానికి వీలు కాని తేజస్సు కలవారికి స్వామివారికి నమస్కారము. నమో ఘోరాయ రౌద్రాయ భీషణాయ కరాలినే నమస్తే సర్వభక్షాయ వలీముఖ నమోస్తుతే. అంటే ఘోరమైన వాడు, రౌద్రము కలవాడు, భీషణుడు, కరాలము కలవాడు, సర్వభక్షకుడు మరియు కోతిముఖము వంటి ముఖము కలవారికి స్వామివారికి నమస్కారము. సూర్యపుత్ర నమోస్తుతే భాస్కరే భయదాయక అధోదృష్టే నమస్తుభ్యం వపుశ్యామ నమోస్తుతే. అంటే సూర్యపుత్రుడా, ప్రకాశించే సూర్యునికి భయం కలిగించేవాడా, కిందికి చూసే చూపు కలవాడా, శ్యామవర్ణపు దేహం కలవాడా, నీకు నమస్కారం. నమో మందగతే తుభ్యం నిస్త్రింశాయ నమో నమః తపసా దగ్ధదేహాయ నిత్యయోగరతాయ చ. అంటే మెల్లని నడక కలవాడా, పదునైన ఖడ్గం వంటి వానికి తపస్సుతో దగ్ధమైన దేహం కలిగి నిరంతరం యోగంలో మునిగి ఉండే వానికి నమస్కారము. నమస్తే జ్ఞాననేత్రాయ కాశ్యపాత్మజసూనవే తుష్టో దదాసి వైరాచ్యం రుష్టో హరసి తత్క్షణాత్. అంటే జ్ఞానమే నేత్రాలుగా కలవాడా, కశ్యప మహర్షి వంశీయుడా, నీవు ప్రసన్నుడివైతే రాజ్యాన్ని ఇస్తావు, ఆగ్రహిస్తే క్షణకాలంలో దాన్ని హరిస్తావు. దేవాసుర మనుష్యాచ్చ పశుపక్షి సరీసృపా త్వయా విలోకిత సౌరే ధైన్య మాషు వ్రజంతి చ. అంటే దేవతలు, అసురులు, మనుష్యులు, పక్షులు, పాములు ఎవరైనా సరే నీ దృష్టి పడగానే దీనులైపోతారు. బ్రహ్మశక్రో యమశైవ ఋషయః సప్త తారకా
రాజ్యా భ్రష్టాశ్చ తే సర్వే తవ దృశ్యో విలోకితా. బ్రహ్మ, ఇంద్రుడు, యముడు, సప్త ఋషులు కూడా నీ దృష్టి పడగానే రాజ్యభ్రష్టులవుతారు. దేశానగర గ్రామాక్ష ద్వీపాక్షైవాద్రయ స్తతా రౌద్రదృష్ట్యా తు ఏ దృష్టాం క్షయం గచ్చంతి తత్క్షణాత్. దేశానగర గ్రామాక్ష ద్వీపాక్షైవాద్రయ స్తథా రౌద్రదృష్ట్యా తు ఏ దృష్ట్యాం క్షయం గచ్చంతి తత్క్షణాత్. అంటే నీ రౌద్ర దృష్టి పడితే దేశాలు, నగరాలు, పర్వతాలు కూడా క్షణంలో నాశనమవుతాయి. ప్రసాదం కురు మే సౌరే వరార్థేహం తవాశ్రితః సౌరే క్షమాస్వాపరాధం సర్వభూతహితాయ చ. అంటే ఓ సూర్యపుత్రుడా, నన్ను అనుగ్రహించు, నీ ఆశ్రయం కోరి వచ్చాను. నా అపరాధాలను క్షమించి సర్వ ప్రాణుల హితం కోరుతూ ప్రసన్నుడు కావాలి. ఇది దశరథ కృత శ్రీ శనైశ్చర స్తోత్రం. విప్రులకు, ద్విజులకు విజ్ఞప్తి. మంత్ర అనుష్ఠానం లేక నేటి కాలంలో ధర్మాచరణ క్షీణిస్తూ ఉన్నది. దయచేసి మీకు ఉపదేశం ఉన్న మంత్రం కనీసం 1,00,000 జపం చేయండి. మీకు అతి దగ్గరలో ఉన్న దేవాలయానికి ప్రతిరోజు వెళ్ళి అక్కడి దేవతా మంత్రాన్ని కనీసం 108 జపం చేసి ఆ దేవత బలాన్ని వృద్ధి చేయండి. దేవత అనుగ్రహం ఉంటేనే ఆ ప్రాంతంలో ధర్మం వర్ధిల్లుతుంది. థ్యాంక్ యూ. ఇదండి వీడియో. మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కమెంట్లో ఓం శం శనైశ్వరాయ నమః అని కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.